రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇలా మిషన్ భగీరథ ఒక కార్మికుల ఒక సమస్యలు చూసినట్టుంటే ప్రధానంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా సేఫ్టీ లేని పని ఇలా మిషన్ భగీరథ ఒక కార్మికులు చేస్తూ ఉన్నారు. నైటు తెల్లందాకా అయినా కూడా ఒక టార్చ్ లైటు జర్కింగ్ ఇలా లైట్లు కూడా వేయలేని పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ జీతాలను చూస్తే సారి జీతం 13,000 9,000 నుంచి 13,000 జీతంలో వాళ్ళు మగ్గుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ జీతం 18,000 రూపాయల జీతం వస్తూ ఉన్నది. కాంట్రాక్ట్ బేసిక్ గత ప్రభుత్వంలో ధర్నా చేసి కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి మిషన్ భగీరథ కార్మికులను పర్మనెంట్ చేయాలనేది ఎన్నోసార్లు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే కోరేది ఏంటంటే ప్రధానంగా మిషన్ భగీరథ కార్మికుల ఒక సమస్యలు ఉన్నాయి, వాళ్ళని పరిష్కరించాలి, వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత కూడా కల్పించాలనే విధానంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా వాళ్ళకు ఇలా పనిచేసే చోట ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఇలా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. అదేవిధంగా జీతాలు కూడా వాళ్ళకు సరైన పనికి సరైన వేతనం కూడా చెల్లించాలనేది ఇలా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేయడం జరుగుతూ ఉంది.